నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. ఏమన్నారు? ఏం లేదు, పూజారి గారిని ఒకటి అడగాలనుకున్నాను. చెప్పమ్మా, ఏదైనా విశేష పూజ జరిపించాలా? పూజారి గారు, నేను ఒక అబ్బాయిని చాలా బాధ పెట్టాను, కష్టపెట్టాను, కనిపిస్తేనే కసురుకున్నాను. బుద్ధి లేకుండా కావాలనే అతని చేత అడ్డమైన పనులు చేపించాను. కానీ ఇప్పుడేమో నా తప్పుల్ని తెలుసుకున్నాను. అందుకే నా తప్పులన్నిటినీ క్షమించమని అడగడానికి వచ్చాను. అర్థమైంది. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తమే లేదమ్మా. మీ తప్పును మీరు తెలుసుకున్నారు కాబట్టి ఆ దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. ఆ దేవుడు క్షమించినా ఈ మానవుడు మన్నించేలా లేడే. ఏంటమ్మా, ఏదైనా సందేహమా? ఆ దేవుడికి తన భక్తురాలి మనస్సులో ఏముందో తప్పకుండా తెలుస్తుంది. ఆ మాట అన్నారు, బాగుంది. అయితే క్షమా పూజ లాంటిది ఏదైనా ఉంటే జరిపించండి. అలాగేనమ్మా. సకల దేవత అనుగ్రహ కరుణాకటాక్ష సిద్ధ్యర్థే శ్రీ హనుమద్ లక్ష్మణ భరత శత్రుఘ్న సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి దేవతార్చనం కరిష్యే. ఆ మాడిపోయిన మసాలా దోశలో మొహం ఏంట్రా బాబు, కొంచెం నవ్వరా సామి. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఆనందకర్పూర మంగళ దివ్య నీరాజనం దర్శయామి. నమస్కరోమి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఇక వెళ్దామా? గుళ్ళోకొచ్చి కొంచెం సేపైనా కూర్చోకుండా వెళ్ళకూడదు అని అంటారు. ప్లీజ్ కొంచెం సేపు కూర్చొని వెళ్దాం ప్లీజ్. సరే. ఆగు, ఆ దేవుడి ప్రసాదం కళ్ళు కత్తుకొని తినాలి. ఈ శకలకేం తక్కువ లేదు. నన్ను తిట్టుకుంటున్నారు కదూ. ఆదిత్య, నన్ను క్షమించు అని అడగడానికి అర్హత కూడా నాకు లేదు. కానీ హోల్ హార్టెడ్గా చెప్తున్నాను, నేను చేసిన తప్పులన్నిటికీ కలిపి ఎ బిగ్ సారీ. ఏ ఆదిత్య ఆగు. ఆదిత్య ఆదిత్య సారీ ఆదిత్య. ఆదిత్య సారీ ఆదిత్య. అయ్యో ఆదిత్య, నేను చెప్పేది వినా ఆదిత్య. ఇక్కడే ఉండి నేను అందరినీ బాధ పెట్టడం కంటే పద్ధతి ప్రకారం అత్తారింటికి వెళ్ళడమే మంచిదని నాకు అనిపించింది. ప్రెసిడెంట్ పదవి మరియు 100 కోట్ల డబ్బు, ఈ డీల్ మీకు ఓకే అయితే గుమ్మం దాటి లోపలికి రావచ్చు. మరి మీ కూతుర్ని కాపురానికి తీసుకెళ్తామని
ఆ ఊరి పెద్దలకి చెప్పే వచ్చారా ఏంటి? ఎంతో అనుభవం ఉంది అనుకున్నాం. మన అమ్ముల జీవితం ఎంతో గొప్పగా ఉండాలని ఊహించుకున్నాం. కానీ ఆ చందు చేతిలో ఇంత దారుణంగా మోసపోతాం అనుకోలేదు. జరిగింది తలుచుకుంటే కడుపు మండిపోతుంది. పిల్లని దింపడానికి వెళ్తే కనీస మర్యాద కూడా లేకుండా అంత దుర్మార్గంగా మాట్లాడతారా? ఆడపిల్లని ఇచ్చుకున్న వాళ్ళం కదా, అవమానాల్ని దిగమింగుకోక తప్పదు. తొందరపడ్డాం. మన బాలుకి శశికి ఆ చందు మీద ముందే అనుమానం వచ్చింది. వీళ్ళిద్దరూ వద్దు వద్దు అంటున్నా మనమే అమ్ములు ఇష్టపడింది కదా అని ఆ చందుకి కట్టబెట్టాం. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి అమ్ముల్ని ఏం చేస్తారో, ఎన్ని కష్టాలు పెడతారో అని భయంగా ఉంది. మనందరం అమ్ములు ప్రేమ గురించే ఆలోచించామే, కానీ ఆ ప్రేమ నాటకం వెనక పగబట్టిన ఆ కుటుంబం మొత్తం ఉంది అని తెలుసుకోలేకపోయాం. ఇంటి ఆడపిల్ల కాపురానికి వెళ్ళాక ఇప్పుడు మనం ఏం చేయగలం? వాళ్ళు అడిగింది ఇవ్వడం తప్ప వేరే మార్గమే లేదు. తాతయ్య అడుగు పెట్టిన రోజే వాళ్ళు తమ గొంతమ్మ కోరికలతో చాలా మొండిగా మాట్లాడారు కదా. ఇప్పుడు మనం అన్నిటికీ తల ఊపినా కూడా ఎంతో అమాయకంగా ఉండే మన అమ్ములని సక్రమంగా చూసుకుంటారా అని. ఎందుకు చూసుకోరు? ఆ నాగేంద్రకి అధికారం, ఆ చందుకి 100 కోట్ల డబ్బు, వాళ్ళు ఆశపడ్డట్టే చేతికొస్తున్నాయి కదా. మన అమ్ములు అక్కడ సంతోషంగా ఉండడం కోసం డబ్బు పదవే కాదమ్మా, వాళ్ళు ఏం అడిగినా ఇచ్చేద్దాం. అలాగే తాతయ్య, ఒక తల్లిగా నాకు అమ్ముల సంతోషం కంటే ఏది ముఖ్యం కాదు. సంతోషం అనేదే అమూల్య బ్రతుకులో ఉండడానికి వీల్లేదు. చందు, లిసన్ కేర్ఫుల్లీ. నరకం, ప్రతిరోజు దానికి నువ్వు నరకాన్ని చూపించాలి. అది తెలిసి ఇక్కడ ఇంట్లో వాళ్ళందరూ కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అండర్స్టాండ్? ఓకే, A to Z మీరు ప్లాన్ చేసినట్టే జరుగుతోంది. ప్రతిరోజు దానికి చుక్కలు చుక్కలు చూపిస్తాను. ఈ పెళ్లిని ఎందుకు చేసుకున్నాను దేవుడా అని బోరున ఏడ్చేలా చేస్తాను. వెరీ గుడ్. చందు, మరొక మాట. ఏంటది? అదే, కొత్త పెళ్ళం కదా అనే మోజులో కొంచెం టెంప్ట్ అయ్యావే అనుకో, మన ప్లాన్ మొత్తం బెడిసి కొడుతుంది. ఆ విషయంలో మీరు కూల్గా ఉండొచ్చు. అమూల్యని నేను పెళ్లి చేసుకున్నది మోజుపడి కాదు, పగ సాధించడానికి. దాన్ని అడ్డం పెట్టుకుని ఆ శ్రీరామ్ వాళ్ళందర్నీ అల్లాడించడానికే పెళ్లి చేసుకున్నాను. సూపర్. నువ్వు అదే మాట మీద ఉండు. ఆ తర్వాత యుల్ బీ ద గేమ్ చేంజర్. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.